రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. సో తెలుగు సినీ పరిశ్రమను వివాదాలు ఇంకా వదలడం లేదు. ఇప్పుడు తాజాగా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. సో రీసెంట్గా భారీ సక్సెస్ సాధించిన పుష్ప 2, అలాగే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, ఈ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతల మీద రైట్స్ జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అంటే నిర్మాతలు భారీ లాభాలు వచ్చేసాయి, 100 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్లే ఇప్పుడు ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఐటీ రైట్స్ అనగానే సినిమా వాళ్ళ మీద జరుగుతున్నాయి అనగానే, ప్రొడ్యూసర్స్ మీద జరుగుతున్నాయి అనగానే సినిమాలు సక్సెస్ సాధించేసాయి, భారీగా కోట్ల రూపాయలు వచ్చేసాయి, 100 కోట్లు వచ్చేసాయి, కాబట్టి ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. దీని వెనక వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని ట్యాక్సులు కట్టడం లేదేమో అని డౌట్ వస్తుంది. అసలు ఏంటి ఐటీ రైట్స్, ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? గతంలో కూడా మీ మీద కూడా ఐటీ రైట్స్ జరిగాయి, చెప్తారా డీటెయిల్? బేసిక్గా ఐటీ రైట్స్ అనేవి ఈ అంకెల గారడి, ఈ అంకెలు చూపిస్తున్నారు కదా. మొదటి రోజు 186 కోట్లు వచ్చింది, ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, వాటి మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరగవు. ఎక్కడో దగ్గర ఒక తీగ అనేది దొరుకుతుంది దీనికి. అంటే ఇప్పుడు రైడ్ అయిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారము, ఏదో ఒక వ్యవహారంలో ఎక్కడో దగ్గర వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా దొరికితే ఆ తీగను లాగితే డొంకంతా కదిలినట్టు జరిగేదే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది. ఇప్పుడు ఊరికనే ఏ ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా వీళ్ళని ఐటీ రైడ్ చేయాలంటే 10 days నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తారు. బేసిక్గా మామూలుగా సినిమా వాళ్ళ మీద రైడ్లు ఎప్పుడు జరుగుతుంటాయంటే సినిమా రిలీజ్ అప్పుడే డబ్బులు వస్తుంటాయి వాళ్ళకి కదా, ఆ రోజే రైడ్ అవుతుంటాయి. ఇది ఏ సినిమా అయినా చాలా చూసాం మనం, గతంలో ఎప్పుడు జరిగినా. కానీ ఇది ఒక 10 రోజుల తర్వాత జరిగిన రైడ్. అంటే ఒక 2-3 10వ తారీఖు నుంచి సినిమాలు వరుసగా రిలీజ్ అయినాయి. 10వ తారీఖు గేమ్ చేంజర్ అయితేమి, అదేవిధంగా సెకండ్ వచ్చి మళ్ళా వచ్చి డాకు మహారాజ్ అయితేమి, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం అయితేమి, ఇలా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అప్పుడు మాత్రం ఇది ఏ విధమైన రైడ్లు ఎవరి మీద కూడా జరగల. బేసిక్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, రైడ్ జరిగేయాలంటే కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, దానికి కొన్ని ఆధారాలు చూపించాలా, చూపిస్తేనే వాళ్ళు రైడ్కి పోయే దానికోసం అర్హత అనేది ఇస్తారు. అంటే ఎవరైతే రైడ్ చేసే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఆ టీమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. నువ్వు ఎట్లా రైడ్ చేస్తావు, నీకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగిన తర్వాతనే రైడ్కి అప్రూవల్ ఇస్తాడు. రైడ్కి అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు రైడ్ చేసేదానికి హక్కు ఉంటుంది. ఇటీవల ఒక సినిమా, అంతకుముందు వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా, వరుసగా వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఈ దేవర అయితేమి, అదేవిధంగా కల్కి అయితేమి, అదేవిధంగా వీటికి రేట్లు ఎక్కువ ఎన్హాన్సింగ్ చేసుకున్నప్పుడల్లా ఏంటంటే కోర్టులలో కేసులు వేస్తున్నారు, రేట్లు ఎందుకు మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారని. అప్పుడేం జరుగుతుందంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ సరిగా వీళ్ళు కడుతున్నారా లేదా. ఇప్పుడు జిఎస్టీ అనేది కట్ అవుతుంది మన టికెట్లో జిఎస్టీ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. మనం టికెట్ కొనగానే కట్ అయిపోద్ది. ఇంకా వేరే విధంగా నిర్మాతలు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటుంది. అదేంటి అంటే హీరోయిన్ల రెమ్యునరేషన్లు, టెక్నీషియన్కి ఇచ్చే పేమెంట్లు, ఎవరైనా సామాన్య కార్మికుడికి ఇచ్చేదానికి కూడా స్పాట్లో వాడికి ఇచ్చే పేమెంట్ మీద జిఎస్టీ కట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకి జిఎస్టీ టిన్ నెంబర్ ఉంటే అప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, ఫుల్ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది రూల్ అనమాట. కాబట్టి ఏంటంటే జిఎస్టీ కట్ అయ్యే ఇవ్వాలా. హీరోకి 300 కోట్లు ఇచ్చారంటే జిఎస్టీ కట్ అయ్యే ఇవ్వాలి. ఎవరికి ఎంత ఇచ్చినా కూడా వైట్ సోర్స్ ఏది ఉందో దానికి అందరికి కూడా జిఎస్టీ కట్ అయ్యే ఇవ్వాలనేది రూలు. అది రూల్ ఉంటుంది. జిఎస్టీ ఈజ్ ఏ డిఫరెంట్ సెక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డిఫరెంట్ సెక్షన్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటి, నీకు వచ్చిన లాభం మీద జిఎస్టీ తీసేసి, నీకైనా ఖర్చు తీసేసి, నీకైనా ఇది డిస్ట్రిబ్యూషన్ ఇస్తావు, ఆ కమిషన్లు తీసేసి, వేసిన వాల్ పోస్టర్ డబ్బులు తీసేసి, మొత్తానికి ఒక ఫిగర్ అనేది నీకు వస్తుంది. జరిగిన బిజినెస్ ఎంత, అయిన ఖర్చు ఎంత, నీకు మిగిలినటువంటి డబ్బులు ఎంత, ఆ డబ్బులకు సంబంధించి నీ దగ్గర ఎంత ఉందో దానికి సంబంధించింది ఇది. కానీ ఇప్పుడు ఏంటంటే సినిమా వచ్చి 10వ తారీఖు రిలీజ్ అయింది. ఆ సినిమా అంత అనుకున్నంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర పోలేదు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. 186 కోట్లు మొదటి రోజు వచ్చాయి అని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన సినిమా
మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం. మధ్యలో డాకు మహారాజు కూడా ఆయన రిలీజ్ చేశారు. డాకు మహారాజు అంత డిస్ట్రిబ్యూషనే కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదనమాట. మనం డబ్బులు ఇస్తాం, మనం తీసుకుంటాం. ఇది ఓన్ డిస్ట్రిబ్యూషన్లో డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్, ఈ రెండు అతనికి కొంచెం ఒక వ్యవస్థ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ. చాలా ఏరియాలు అతనే ఓన్గా కొంచెం రిలీజ్ చేశారు. నైజాం లాంటి ఏరియాలు అన్నీ కూడా ఆయనే రిలీజ్ చేశాడు. ఆ ప్రొడ్యూసరే రిలీజ్ చేశాడు, ఆ ప్రొడ్యూసరే డిస్ట్రిబ్యూటర్. అదేవిధంగా మైత్రి మూవీస్ కూడా వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉన్నాయి, చాలా జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మనీ ఇమ్మీడియట్గా ఎట్టొస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. అయ్యా ఇప్పుడే కదా మా రన్నింగ్ అయింది, ఇప్పుడే కదా మొదలైంది, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడే కదా వస్తుంది, ఓవర్ఫ్లో అంటే ఇప్పుడు మనం ఒక ఏరియా అమ్మేమనుకో, ఆ ఏరియా అమ్మిన తర్వాత వాళ్ళు కొంచెం అడ్వాన్స్ ఇస్తారు, ఆ డబ్బులు పోను, వాళ్ళ కమిషన్ పోను, వచ్చేది ఓవర్ఫ్లో. ఈ రైడ్లు అనేవి ఎందుకు జరుగుతున్నాయనంటే ఇప్పుడు ఏంటంటే ఒక వ్యవస్థ ఒకటి ఉంటుందన్నమాట. మ్యాంగో కంపెనీ మీద కూడా రైడ్ జరిగింది కదా, అందులో ఆయన కో పార్ట్నర్గా ఉన్నారు. దిల్ రాజు దాంట్లో భాగస్థులుగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొడ్యూసర్లు చాలా మంది ఏంటంటే ఈ మ్యాంగోకి అగ్రిమెంట్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మ్యాంగోకి చేస్తున్నారు. మ్యాంగోకి చేసిన తర్వాత మ్యాంగో ఏం చేస్తుంది, మ్యాంగో వాళ్ళతో నెగోషియేట్ చేస్తుంది ఓటీటీ వాళ్ళతో. ఎందుకంటే ఆ కంపెనీ అంతా వాళ్ళు ఎక్కడో ఉంటుంది. ఓటీటీ అంటే నెట్ఫ్లిక్స్ అంటే హెడ్ ఆఫీసులు ఎక్కడో ఉంటాయి కదా, వాళ్ళు ఇండియన్ హెడ్లు ఉంటారు. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది, తెలుగుకు ఒక రీజన్ ఉంటుంది, సౌత్కి ఒక ఉంటారు, అట్లుంటారు. అమెజాన్ అయినా ఏదైనా కూడా లోకల్లో ఉంటారు. వీళ్ళతో ఏంటంటే వీళ్ళతో ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళతో కొంచెం అండర్స్టాండింగ్ ఒకటి జరుగుతుంది. వాళ్ళతో డీల్ చేసేదానికోసం మ్యాంగోగా అగ్రిమెంట్ చేస్తారు వీళ్ళు. కొంచెం లొసుగులు ఉన్నాయన్నమాట. ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు 100 కోట్లకు ఒక సినిమా అమ్మారండి. 100 కోట్లకు అమ్మిన తర్వాత ఈ మ్యాంగో కంపెనీకి 100 కోట్లకు అమ్మారు సినిమా. అది మ్యాంగో కంపెనీ 150 కోట్లకి వాళ్ళకి అమ్మింది. ఎవరికి, ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళకి అమ్మింది అనుకోండి. ఇప్పుడు ఈ 50 crores మామూలుగా ఎవరికి రావాలి, నిర్మాతలకు రావాలి. నిర్మాతకి ఎందుకు వస్తుంది, మధ్యలో వీళ్ళు లేకుండా ఉంటే. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మ్యాంగో ఒకటే కాబట్టి వీళ్ళకి వస్తుంది. వేరే వాళ్ళకైతే రాదు కదా. ఇప్పుడు మైత్రి వాళ్ళు ఉన్నారు, మైత్రి వాళ్ళదైతే రాదు కదా, మైత్రి వాళ్ళది రాదు కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఎంతో చాలా రోజుల నుంచి జరిగేదాన్ని గమనించుంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. గమనించి ఇది ఏదో సెకండ్ పర్సన్స్ యొక్క ఇన్వాల్వ్మెంటు, అంతేకాకుండా సాంగ్స్ కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ నిర్మాత గేమ్ చేంజర్ సినిమాకి. ఇవన్నీ కూడా బేస్ చేసి సాంగ్స్కే అంత ఖర్చు పెడితే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది దాంట్లో లెక్కలన్నీ తీస్తారా? ఐటీ రైట్స్ ఖచ్చితంగా తీస్తారు. ఇప్పుడు సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు, హీరోయిన్ కి, డైరెక్టర్ కి, ఇలా ప్రతి డీటెయిల్ తీసుకుంటారు. క్రాస్ ఎగ్జామ్ ఎట్లా చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఉంటుందండి చెప్పమంటారా? సడన్ గా వచ్చారండి, మీ మీద రైడ్ జరిగింది, మీరు నిజం సినిమాని ప్రొడ్యూస్ చేసే టైంలో మీ మీద రైడ్ జరిగింది, దాని గురించి ఒకసారి. నా మీద రైడ్ జరిగిందంటే నా సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉండంగానే జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఏ విధంగా రైడ్ చేస్తారంటే నేరుగా వచ్చేస్తారు, అక్కడికి వచ్చేస్తారు, టీమ్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తారు. మేము షూటింగ్లో ఉన్నాం, షూటింగ్ దగ్గరకు వచ్చారు, కరెక్ట్గా నిజం షూటింగ్ జరుగుతుంది అంటే మా జయం ముందు సినిమా ఉంది కాబట్టి. వచ్చిన తర్వాత నేను అప్పుడు బ్యాంక్కి వెళ్ళున్నా, షూటింగ్ దగ్గరికి రాగానే నాకు తేజ ఫోన్ చేసి ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, నేను ప్యాకప్ చేస్తున్నాను, వాళ్ళు షూటింగ్ ప్యాకప్ చేస్తున్నాను, ప్యాకప్ చేయమంటున్నారు, వాళ్ళు ఏదో నన్ను అంటే నేను కూడా వస్తున్నానులే అని అన్నా. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, ఇదే విధంగా ఆ బ్యాంక్కి తీసుకుపోమంటారు. మనం బ్యాంకులు పోయేది తిరిగేది అన్నీ ముందు వాళ్ళు కొంచెం మన ఫోన్ని కూడా ట్యాప్ చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తారు ముందు నుంచే. వాళ్ళు ఈ రైడ్ చేయాలనుకున్నప్పుడు మనం యాక్టివిటీ ఏంటి, వీళ్ళు బ్లాక్ ఎట్లా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, బ్యాక్ ఎక్కడ దాచుకుంటున్నారు అనే వ్యవహారం మీద ఎక్కువగా కేంద్రీకృతం చేస్తారనమాట. ఒకటి దీంట్లో ఏంటంటే ఇప్పుడు అక్కడ శిరీష్ ఉన్నాడు, అదేవిధంగా ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ ఏంటంటే ఈవెన్గా ఒకే మాట చెప్తే వదిలేస్తారు వాళ్ళు.
ఒకరు ఒకలా చెప్పి ఇంకొకరు ఇలా చెప్పి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర చేస్తారు కదా. అవును 55 టీమ్స్ రైడ్ చేశాయి మొత్తం 55 టీమ్స్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు ఇస్తారు, ఆ క్వశ్చన్లు అడుగుతుంటారు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు క్వశ్చన్ టు క్వశ్చన్ అలా అలా చేస్తారనమాట. అక్కడ మిస్ మ్యాచ్ అయితే అప్పుడు అక్కడ మిస్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సినిమాలో ఏమో మేము అయిపోయామని చెప్పి చాలామంది సంతోషపడ్డారు, ఈ సినిమా మమ్మల్ని ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పి మీరే స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఓకే, మరి ఇది గేమ్ చేంజర్ విషయం అనుకుందాం. మరి పుష్ప 2 సంబంధించి 1800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వాళ్ళే ప్రకటించారు. సో ఇప్పుడు ఆ లెక్కంతా కూడా చూపించాలా? పుష్ప 2 అనేది ఎట్లా అంటే చెప్పంటారా, ఇది వచ్చి అమెరికా వాళ్ళు ఉన్నారు దాంట్లో ఎక్కువగా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ 1800 కోట్ల రూపాయలు వచ్చింది సినిమా కలెక్షన్ చేసింది అని అంటున్నారు. ఈ 1800 కోట్లు సినిమా జరిగినటువంటి బిజినెస్ గ్రాసా షేరా ఏంటి అసలు? అది 1800 కోట్లు ఎట్టి పరిస్థితి కలెక్షన్ రూపంలో అయితే ఖచ్చితంగా దానికి వచ్చి ఉండదు. ఇప్పుడు మీరు 1800 కోట్లు అంటే 1800 కోట్ల తర్వాత నెట్ అంటారు, అంటే ఈ 18% జిఎస్టీ తీయాలి కదా, తీసేసిన తర్వాత ఉండేదాన్ని నెట్ అంటారు. నెట్ తర్వాత పర్సంటేజ్, ఇప్పుడు మల్టీప్లెక్స్లో మనం సినిమా వేస్తే పర్సంటేజ్ వాళ్ళకి 50 వీళ్ళకి 50, ఫస్ట్ వీక్ 50 అట్లా ఉంటుంది, సెకండ్ వీక్ వచ్చేసరికి వాళ్ళకి 60 వీళ్ళకి 40, కలెక్షన్ తగ్గే కొద్దీ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్తో పాటు సుకుమార్ వైఫ్ డైరెక్ట్గా ఆమెను బ్యాంకుకు తీసుకెళ్ళి లాకర్ ఓపెన్ చేయించి చెక్ చేశారంటే జనరల్గా ప్రొడ్యూసర్స్ ఉంటారు జనరల్గా, కానీ మరి ఇక్కడ డైరెక్టర్ని కూడా ఎందుకు రైడ్ చేశారంటారు? దీనికంతా ప్రధాన కారణం ఏంటంటే ఈ రేట్లు ఎక్స్ట్రా రేట్లు అమ్ముతున్నారు. ఈ ఎక్స్ట్రా రేట్లు అమ్మే దాని మీద ఇప్పుడు 4 సార్లు 5 సార్లు కోర్టులకు వెళ్ళి ఉన్నారు. కోర్టులకు వెళ్ళినప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా ఈడీని, అదేవిధంగా జిఎస్టీని, వీళ్ళు జిఎస్టీ సరిగా కడుతున్నారా లేదా, ఇప్పుడు హీరోయిన్లు జిఎస్టీ కట్ చేసి ఇవ్వాలా, వాళ్ళకి కట్ చేశారా లేదా, ప్రతి వాళ్ళకి కట్ చేశారా లేదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంత అయింది అంత అయింది అని చెప్తున్నారు. చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ని కూడా ఒక పార్టీగా చేర్చడం జరిగింది. ఢిల్లీ వాళ్ళనే పెడతారనమాట రెస్పాన్స్. లోకల్గా సెంట్రల్ గవర్నమెంట్ చూసే జీపీలు ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉన్నప్పటికీ కూడా లోకల్గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఈ విధంగా కోర్టులో పడింది కేసు అని. ఈ విధంగా ఉన్న వ్యవస్థని ఇప్పుడు థియేటర్లలో ఏమో జనాలు లేరు, కానీ మా సినిమాలు ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అనే ఒక కలెక్షన్లో చెప్తున్నారు. ఈ కలెక్షన్లు వచ్చినాయని చెప్తున్నారంటే రాజకీయ నాయకుల యొక్క బ్లాక్ మనీ వైట్ షర్ట్స్ చేసుకునే దానికోసం చేస్తున్నారు అనేది కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న అనుమానం. సో ఇప్పుడు పుష్ప 2కు సంబంధించిన ప్రొడ్యూసర్స్ని రైడ్ చేశారు. సో ఈ మన గేమ్ చేంజరు తర్వాత సంక్రాంతికి వస్తున్న సంబంధించిన దిల్ రాజు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రైడ్ చేశారు. అంటే ఓవరాల్గా ఏమైనా దొరుకుతాయా? దొరికితే ట్యాక్స్ ఇమీడియట్గా అక్కడే పే చేయాలా ఒకవేళ ఏదైనా అక్రమాలు జరిగాయనంటే, లేదంటే తర్వాత ఏదైనా టైం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది? మన జరిగింది 2 రోజులు చేశారంటే సీరియస్ రైడే, అది సీరియస్ రైడే. మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఏం దొరకలేదు కాబట్టి 3 అవర్స్ 4 అవర్స్లో క్లోజ్ అయిపోయింది మా దుకాణం. 3 అవర్స్ 4 అవర్స్లో మాది మొత్తం సేమ్ బ్యాంకుకి వచ్చారు, అన్నిటికి వచ్చారు, ఓపెన్ చేసాము, చూపించాము, అన్నీ జరిగిపోయింది. 3-4 అవర్స్లో జరిగిపోద్ది ఏదైనా కూడా. ఇది అంటే ఏదో ఒకటి దొరుకుంటుంది ఖచ్చితంగా. 3 రోజులు కొనసాగుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి దాంట్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి దొరుకుంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ డబ్బు ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్ మీద పెడతారు, బ్లాక్ అమౌంట్ ఎక్కువ వస్తుంది జిల్లాల నుంచి వచ్చేది. ఇప్పుడు ఒక సినిమా మన వచ్చిన సినిమా ఏదో ఇది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సీడెడ్లో హౌస్ఫుల్ కెపాసిటీ కంటే ఎక్కువగా సీట్లు వేసి అమ్మారు. ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చూపిరు కదా. ఇప్పుడు జనరల్గా ఈ ప్రొడ్యూసర్ దాకా వస్తాయో లేవో అనేది కూడా తెలియదు, కానీ డిస్ట్రిబ్యూటర్ మొత్తానికి ఏంటంటే ఈ పొంగల్లో ఆ సినిమాకి ఏంటంటే రాయలసీమలో ఎక్కువగా థియేటర్లలో సో మెనీ సీట్లు వేసి ఆ సినిమాని చూపించారు. 100 సీట్లు వేసి అయ్యేసి అవన్నీ వాటన్నిటి మీద కూడా జిఎస్టీ అనేది రావాలి కదా. కాబట్టి ఏంటంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది కేవలం ఊరినే వీళ్ళు వేసే పోస్టర్ల వల్ల జరిగింది కాదు. ఈ పక్కగా ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతోనే జరిగింది. సుకుమార్ అంటే సుకుమార్ ఆల్సో ఏ పార్ట్నర్ ఆఫ్ పుష్ప కదా. పుష్ప అతను ముందేమనుకున్నారు వాళ్ళకి తెలియదేమో, ముందు ఆయన పార్ట్నర్ అనుకోవాలి, దర్శకుడు అనుకున్నారు. దర్శకుడు అనిన తర్వాత ఏంది నిర్మాత నేను ఇంత ఇస్తున్నాను రెమ్యునరేషన్ అనిన తర్వాతనే దర్శకుడి మీద ఉంటుంది. ఆయనకి ఎంత ఇచ్చావు, అది చేసావు, ఇది చేసావు
అనే ఛార్జెస్ మీద. ఆయన కూడా నిర్మాతగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని నెక్స్ట్ డే తీసుకోవడం జరిగింది. రైట్, ఓకే, అది జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి భారీ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ సాధించామనేటువంటి ప్రకటనలు ఇచ్చిన దానివల్ల ఈ రైడ్స్ జరగట్లేదు. కానీ నిజంగా ఏదో ఒక ఆధారం దొరికితేనే సినిమా రంగం మీద, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ మీద ఐటీ రైడ్ చేస్తుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.